ఇక చూడు కథ అనుకుంటూనే ఉన్నాం. వారం 10 రోజుల నుంచి నెల రోజుల నుంచి దగ్గర ఇయ్యాలన్నా రేపా అంటే ఆయన పని అయింది. తీర్మానం మల్లానని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసిరు. ఏం పని సస్పెండ్ చేసిరంటే క్రమశిక్షణ పరంగా ఉండలేడంట ఆయన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ముచ్చట చెప్తే ఈయన ఒక ముచ్చట చెప్తున్నట. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండు. ఇక తీర్మానం మల్లానని సేవలు మా పార్టీకి చాలని ఆయన పార్టీకి వెళ్ళి అయితే వెళ్ళిపో, పదవి అట్నే ఉంటుంది, ఎమ్మెల్సీ పదవి అట్నే ఉంటుంది, కానీ పార్టీలోకి వెళ్ళి మాత్రం వెళ్ళిపో అని సస్పెండ్ చేసిరు. మరి తీర్మానం మల్లాన సస్పెండ్ చేస్తే ఊరికనే అయితే పని. ఇప్పుడు దాదాపుగా 3, 4, 5 సంవత్సరాల నుంచి దగ్గర 10 సంవత్సరాలు పెట్టుకోరి. 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు చేసింది, లంగ పని దొంగ పని మొత్తానికి మొత్తం బట్ట బయలు చేసిండు తీర్మానం మల్లన్న. చేయలే. ఆఫ్టర్ చిన్న ఒక యాంకర్గా పనిచేసి యాంకర్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అధికార పార్టీకి సుక్కలు చూపించిండు. ఇంకా జర మోటిగా మాట్లాడాలంటే ఉత్సవం చూపించిండు అధికార పార్టీ, అప్పుడున్న అధికార పార్టీ. కాదా ఈ పని? ఎందుకు సస్పెండ్ చేసింది అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రెడ్డిలని ఈ మధ్యన తిట్టిండని ఇక చాలా కోపడుతున్నారు ఆయన మీద. క్లియర్గా కూడా చెప్పిండు, రెడ్డిలను ఎందుకు తిట్టినవరా మళ్ళీ అని వాడు అడిగితే, నేను ఒక లైవ్ మీద రెడ్డిల గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి కామెంట్ ఏం పెట్టిండు, ఒరే మీ తీర్మానం మల్లన్న మీ బీసీలు కలిసి మా ఉత్సవ తాగుర్రు అని పెట్టిండు. పెడితే దాని మీద ఎవరు తాగలరా మీ ఉత్సాహం, మీరు మా ఉత్సవ తాగుతారా మేము ఉత్సవ తాగుతున్నాం అని చెప్పిండు. ఏలు పెట్టి వెళ్ళమని వచ్చింది ఫస్ట్ ఆ కామెంట్ పెట్టిన పోరగాడు ఎవడో కానీ. అది కాస్త సినుకు గాలివాన్ అయ్యి ఇవాళ సస్పెండ్ దాకా తీసుకొచ్చింది. అవునా రేవంత్ రెడ్డి సారు? మరి ఇట్లా పార్టీలో ఎవడు నిజం మాట్లాడితే ఆయన సస్పెండ్ చేసుకుంటూ పోతే మరి పార్టీ ఉంటుందా? గతంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని 40-50 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పీసీసీ పదవి తీసుకొచ్చిండని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. అనలే. రాజగోపాల్ రెడ్డి అయితే వాడు భూమికి జానలు లేడు, వాడు గిత్తది లేడు, వాడు దొంగరా ఆయన అని చెప్పిండు. వాడు పెద్ద బయటవాయి కాడు 420 వాడిని ఎట్లా నమ్ముతురు పాడే, అందుకోసం నేను బీజేపీ పార్టీకి పోయినాను రాజగోపాల్ రెడ్డి అన్నాడు. మరి వెంకటరెడ్డికి ఏ పార్టీ షోకాసి నోటీసులు ఇచ్చిరు, రాజగోపాల్ రెడ్డికి ఏ పార్టీ షోకాసి నోటీసులు ఇచ్చిరు, జగ్గారెడ్డి ఏమన్నాడు మర్చిపోయిరా, వాడు భూమికి జానలు లేడు, పొద్దుదాకా వస్తే జిట్టలు లేడు, వాడు ఏడుకొస్తాడు మాట్లాడుతున్నాడు, వాడెంత వాడిని బతికెంత రేవంత్ రెడ్డి గాంధీ అని అన్నాడు. అనలేదా? మరి జగ్గారెడ్డికి ఏడా షోకాసి నోటీసులు ఇచ్చిరు, జగ్గారెడ్డి కూడా ఇవ్వాలి కదా, మరి సస్పెండ్ చేసిరా, మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే అంటే రెడ్డి వాళ్ళు అంటే ఓకేనా? ఇప్పుడు గిట్టంటే మళ్ళీ పాపం పాడైద్ది, ఇప్పుడు ఉన్నట్టయితే మంజెట్ అవుతుంది. రెడ్డి సోదరులారా, ఇప్పుడు మీరు గతంలో ఉన్న వీడియోలు వినండి. తీర్మానం మల్లన్న రెడ్డి వాళ్ళని ఉత్సాహంగా అనేది ఒకటే మీకు వినబడుతుంది, కానీ అసలు ఆ మాట ఆడడానికి కారణం ఓడనేది ఎప్పుడన్నా గమనించిరా? సరే కొన్ని జాగాలలో మాట జారిండేమో, జారితే దానికి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తీర్మానం మల్లన్న సస్పెండ్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే వచ్చిందంటే దానికి 90% లేకుండా ఒక 50% మాత్రం తీర్మానం మల్లన్న కృషి ఉంటుంది. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఏ తీర్మానం మల్లన్నకు తరాజు పట్టుకొని దొక్కుతుంది మా ఛానల్ మనకి అమ్ముడు పోలేదు, కానీ వాస్తవం చెప్తున్నాం మేము. కేసీఆర్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇంకా ఎవరైనా కానీ ఏమేమి అన్యాయాలు చేసి ఏం కథ అనేది పూసకూర్చినట్టు చెప్పిండు జనాలకు. చెప్పలే ఎవరి కోసం పోయిండు జైలుకు తీర్మానం మల్లన్న? ఈ నిజాలు మాట్లాడుతున్నాయి కదా, నిజాలు మాట్లాడితే దొరకొనవే జైలు వేసిలే, ఆయన వేసిలే వేయలేదా? మరి ఎవరి కోసం మాట్లాడిండు? జనాల కోసమే కదా. సరే ఈరోజు బీసీ వాదం ఎత్తుకుండు, ఇంతకంటే ముందు మాత్రం ప్రజల గురించి అందరి గురించే కదా మాట్లాడిండు. మరి ఆయన ఎందుకో తీర్మానం మల్లన్న వ్యతిరేకించలేదు అంటే అచ్చా అయితే హమ్ ఖరాబ్ అయితే తుమ్ అన్నట్టు. ఊర్లలో గట్టిన అంటారు, మంచి చేస్తే నేనే అంటారు, జరంత వంకర పోతే నాకే పాపం తెలియదు, నాకు అక్కడ పోలేదని మాట్లాడతారు. గట్ల ఉంది. మరి మీ పార్టీలో ఉన్న మీ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం అయితే ఎట్టపాడైతే చెప్పుది. మరి రేపు మంత్రివర్గ విస్తరణ ఉన్నది, ఇంకా 6 ఉన్నాయి, ఇంకా 6 మంది మంత్రివర్గంలో 6 స్థానాలు ఉన్నాయి. మరి 6 బీసీలకు ఇస్తారా మరి కాంగ్రెస్ వాళ్ళు? ఇవ్వాలి కదా, బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి. మరి రెడ్డిలకు ఒకటి అయిపోయిందిగా. రెడ్డిలకు వాళ్ళు ఉన్నది జనాభా ఎంతమంది, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి సీట్లు? అరే
రాజ్యాంగబద్ధంగా అడిగితే కూడా తప్పేంటి ఎట్టపాడైతే చెప్పురిగా. తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిండు. వ్యతిరేకంగా అంటే ఎట్లా, వాళ్ళు చేసే తప్పులను బయట పెట్టిండు. నిజం మాట్లాడినోడికి ఈ శిక్ష. అది తాత ముత్తాతల నుంచినే కదా. వాస్తవం మాట్లాడితే తప్ప. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. మొన్న కూడా రేవంత్ రెడ్డి బీసీలకు చేసిన ఉపకారం చాలా మంచిది, బీసీలు ఎన్నడికి మర్చిపోరు రేవంత్ రెడ్డి అని అన్నాడు. బీసీలు అయినా అన్నారు, ఎస్సీలు కూడా అన్నారు. మొన్న ఏది ఏబిసిడి వర్గీకరణ కూడా రేవంత్ రెడ్డి మంచి పని చేసిండని చాలా మంది చాలా రకాలుగా అన్నారు. మరి అందులో ఉన్న రెడ్డోళ్ళ కానీ అందరు రెడ్డోళ్ళు కూడా కాదు, 2-3 రెడ్డిలు ఏమంటారు కక్షపూరితంగా కుట్రపూరితంగా తీర్మానం మళ్ళీ అనసాలని చూస్తున్నారు. అనిస్తే అడుగుతుండొచ్చిన మీరు ఎంత బాల్ని నేలకేసి కొడితే అంత రివర్స్లో బయటికి వెళ్ళిపోయే గుణంగా తీర్మానం మళ్ళీ. సరే, వ్యక్తిగతంగా లంగా దొంగ మాకు సంబంధం లేని విషయం విన్నారా. రాజకీయ పరంగా బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అగ్రవర్ణాలను కానీ చైతన్యపరచడంలో ఏక నెంబర్ తీర్మానం మళ్ళీ కాదా. 10 ఏళ్ళు నియంతగా పరిపాలించిన దొరని ముక్కు పట్టి గుంజి ఇవాళ ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు. ఎవరు చేసిరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిండా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి చేసిండా, లేకపోతే జగ్గారెడ్డి చేసిండా, పురుషోత్తమ్ రెడ్డి చేసిండా? ఎవరు చేసిరు? ఇట్టు అడుగుతా జనాలు, ఇట్టు అడిగితే తప్ప. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదని అన్నాడు. అందులో ఉన్న రెడ్డిలు కొంతమంది పార్టీని నాశనం చేస్తున్నారు అన్నారు. ఇది వాస్తవమే కదా. రానున్నది బహుజన రాజ్యం అని దాదాపుగా అన్ని పేపరోళ్ళు మేధావులు అన్ని రకాలుగా అనుకుంటారు. ఈ టైంలో మీరు తీర్మానం వల్లనని పెయింట్ చేస్తే ఎవరికి లుక్సాన్ అవుతుంది? చెరువు మీద అలిగంటే వెనకడుకోవడం ఇది కడుకోవడం బంద్ చేసిండట. చెరువు కా లుక్సాన్ లేకపోతే మనిషికా? కడుకోకుంటే నీకే కంపులు వేస్తుంది. ఆ తీర్మానం వల్ల నష్టం పార్టీకి నిలబడితే ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీకి పోతాడు. ఏమవుతుంది? పార్టీకి పోతా లేకపోతే ఇంకో పార్టీ పెట్టుకుంటాడు. సరే, పోయిన 4 రోజులకే అధికారం రాకుండొచ్చు, ఇంకా 4 రోజులకైనా ఇస్తుంది కదా. అంటే మీరు ఎంతసేపటికి కొందరు స్వార్థాల కోసం కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తారు. ఊర్లల్లో జనాలు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళ పార్టీ అని అనుకోరు. ఇందిరమ్మ రాజ్యం అనుకోరు. ఇందిరమ్మ రాజ్యం పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజ్యం కూడా కాదు, కానీ కొంతమంది రెడ్ల రాజ్యం అయిపోయింది. మీ స్వార్థాల కోసము బీసీ నాయకుడిని మీరు ఎట్టా తీసేస్తారు చెప్పురి. ఇది కరెక్టేనా? తీర్మానం మళ్ళా నసంటోడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే ఇవాళ లుక్సాన్ కాంగ్రెస్ పార్టీకే. ఇది బరాబర్గా. ఎన్ని రకాల అవమానాలు పడవచ్చు. ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళంతా ఇవాళ ఎందుకు తిడుతురు అంటే నిజం మాట్లాడినందుకు తిడుతురు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే గిసోడి నిర్ణయాలకు మీరైతే ముందర పడద్దు. మీరే అన్నారు, అయితే నేనే కావచ్చు ఈ రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రిని, వస్తే నెక్స్ట్ బీసీలో వస్తున్నారు అన్నారు. మరి రాదు ఏమవుతుంది? ఇప్పుడు బీసీకి కులగాలన్నా తప్పయిందని తీర్మానం మల్లన్న ఒకటే పని తలిగిండు, అవునా కాదా? ఇప్పుడు మరి ఒక తీర్మానం మల్లనే అనలేదు కదా. ఎందరో మంది మేధావులు చదువుకున్న వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా ఏమన్నారంటే బీసీ కులగాలన్నా ఇది తప్పు, ఈ సర్వే తప్పు చేసిరు, మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పారు. చేస్తున్నారు కదా. అంటే మీకు నచ్చకుంటే 2-3కి నచ్చకుంటే పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఎట్లా చేస్తారు? నువ్వు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అధిష్టానం మాకు రాహుల్ గాంధీ ఏం చెప్పిండో గదే చేస్తున్నా నువ్వు అంటావు. తీర్మానం మళ్ళీ నన్ను ఎందుకైనా నువ్వు ఇట్లా మాట్లాడతామంటే మా రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడితే ఎట్లా చెప్పిండో నేను గట్టి చేస్తున్నా ఆయన. మరి రాహుల్ గాంధీకి ఇట్లా సస్పెండ్ చేయమని చెప్పిండా? చెప్పలే కదా. ఇది మాత్రం 100% తప్పు. మీరు పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడం అనేది 100% తప్పు. ఎందుకు తప్పు అంటే కొంతమంది వ్యక్తులని ఆయన సూటిగా మాట్లాడినందుకు ఇవాళ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి, ఇదైతే తగదు. నిజంగా కూడా బీసీ సమాజం అంతా కళ్ళు తెరిస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తెలంగాణలో పుట్టగదులు కూడా ఉండవు. కాకపోతే ఏమైందంటే బీసీలల్లా ఇప్పుడు మాలాయన కంటే మాదిగాయన గొప్ప అనుకుంటారు, మాదిగాయన కంటే సాగలైన గొప్ప అనుకో, సాగలైన కంటే కమరైన, కమరైన కంటే కుమరైన, కుమరైన కంటే గమలైన, గమలైన కంటే యాదవులు, యాదవుల కంటే ముదిరాజులు, ఇట్లా ఓళ్ళకంటే ఓళ్ళు ఎక్కువ అనుకొని అన్ని కులాల వాళ్ళు ఏకం అయితలేరు. ఏకం కనుక అయితే ఏ ఒక్కడు కూడా ఇక ఈ భూమి పుట్టినంత కాలం ఇంకా వేరే జాతుల్లో అయితే ముఖ్యమంత్రి అయితే కాదు. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా ఎసరు వస్తుంది. నిజంగా బీసీలు అంతా నిజంగా ఒక చైతన్యమై జ్ఞానవంతులు బయటకు వస్తే ఏ ఒక్కడు ముఖ్యమంత్రి వార్డు నెంబర్ కానించి ప్రధానమంత్రి దాకా బీసీలే అవుతారు కారా. అట్లా మోటివేషన్ చేస్తూ చైతన్యం చేస్తోడు ఇలా మీకు నచ్చక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు స్వార్థాల కోసం, మీ దొంగ రాజకీయాల కోసం ఈరోజు తీర్మానం మళ్ళా అంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు.
సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఊకనే అయిపోద్దా సస్పెండ్ చేస్తే? ఒకవేళ సస్పెండ్ చేయాలనుకుంటే ఫస్ట్ చేయాలనుకుంది ఏది కాంగ్రెస్ పార్టీ తిట్టినా రాజగోపాల్ రెడ్డి గారిని కానీ, లేకపోతే కొమరెడ్డి వెంకరెడ్డి గారిని కానీ, లేకపోతే ఇది మన జగ్గారెడ్డిని కానీ, ఇంకా చాలా మంది రెడ్లు ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఏం శిక్ష చేస్తారో చేసినాక తర్వాత ఈ తీర్మానం మళ్ళీ అంటోని వీళ్ళని సస్పెండ్ చేసి ఉపాయం చేయాలి మీరు. అంతేగాని ఎట్టాగిటి బీసీ బిడ్డ నిన్నమన్నా గెలిచిండు, ఒక ఎమ్మెల్సీ ఉంటేంత పోతేంత, అది కాదు కదా. తీర్మానం మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి కావచ్చు, కానీ చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సుక్కలు పట్టబాల సుక్కలు చూపించలేదా? కాకపోతే 2-3 పార్టీలు మారిండు, అక్కడిక్కడ దిగే సర్కార్లో కొంతమంది ఏమనుకోరంటే ఏమ్మా ఈడు అక్కడిక్కడ అవకాశవాది ఉన్నట్టు కూడా. అవకాశవాదిని కాదు నేను, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని దింపడమే నా పని అని ఎవడు బలంగా ఉన్నాడో వానెంబడి పోయిండు. ఇవాళ ఈయన బలం నీ బలం నా బలం 2 కలిస్తే అధికారం వచ్చిందని చెప్పిండు చాలా సందర్భాలలో. తప్ప బలం ఉన్నోడికి బలం వేయడం తప్ప? ఇది మాత్రం 100% తప్పు. నిజంగా కూడా బీసీలంతా కళ్ళు తెస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు మీ నిర్ణయం మాత్రం ఇది సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారిది ఈ నిర్ణయం అవునో కాదో మాకైతే తెలియదు, కానీ మరి మీకు చెప్పిన తీర్మానం మల్లాన్ని సస్పెండ్ చేయమని చెప్పిన ఏ పెద్ద మనిషి లీడర్లు ఉన్నారో, ఏ పటేళ్ళు ఉన్నారో, ఏ పడవాళ్ళు ఉన్నారో, ఏ రెడ్డిలు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం ముచ్చట. బరాబరుగా తీర్మానం మల్లాన్ని కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయడం 100% మీ తప్పు. వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, తప్పు ఉంటే కేసులు పెట్టాలి. ఒకరిద్దరు నన్నంత పాపానికి అందరికి పూసుకొచ్చి మరి ఇట్లా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ కొన్ని 100 ఏళ్ల నుంచి ఎన్నో రకాలు గమనపరుస్తున్నారు. మరి వాళ్ళపైన తిరుగుబాటు చేస్తే ఎడ ఉంటారు? ఇదంతా 85% ఉన్నారు బీసీలు లేరా? కాంశీరామ్ సార్ ఏం చెప్పిండు? 100కి 85 కూటికి లేని వాళ్ళు కూడి తెరాజమన్నడే మాన్య కాంశీరాము అన్నడా లేదా? 85% ఉన్న వాళ్ళంతా ఇటుకాడ ఉంటే మీరు 15% ఉన్న వాళ్ళు పోయి రాజ్యాన్ని వెళ్తుంటే మరి కోపం రాదా? అడగకూడదా? అడిగితే అడిగిన లంగా దొంగ గిట్ట సస్పెండ్ చేస్తారు. మరి ఇక మీకు ఏరుకుండాలి. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందనుకున్న సమయంలో మీరు గిసో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇది చాలా పొరపాటు. పార్టీకి రానున్న రోజులలో చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అధ్యక్షులు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ ఇది గ్రహించి ముందుకు ఎట్ట తీసుకుపోవాల పార్టీని అనేది ఆలోచించాలి. కానీ కొంతమంది స్వార్థ నాయకుల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదని నిరూపించాలంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. గట్టిగా మాట్లాడితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రెడ్డిలు ఎంతమంది ఓట్లు వేయచ్చు? రెడ్డిల సంఖ్య ఎంత? వాళ్ళ ఓట్లు ఎన్ని? ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు? ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి రెడ్డిలే కారణమా? ఇవన్నీ అడిగిండు. ఇవన్నీ అడిగే సరికల్లా తప్పు. నిజంగా కూడా వాస్తవానికి మరి చెప్పురు. ఇక ఇప్పుడు పంచాయతీ లెక్కనే ఉండాలి, ఇక ముసుకుంట్ల గుద్దులాట ఉండదు. ఇక మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రెడ్డిలో ఒకలే కారణం అయిరా? మరి రెడ్డిలోదైనా పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఓట్లు వేయలేదా? బీసీలు కష్టపడలేదా? ఎంతమంది బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో రకాలుగా అప్పుల పాలు కాలేదు, ఎన్నో రకాల ఇబ్బందుల పాలు కాలేదు? మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బీసీల పాత్ర ఏం లేదా? ఈ తీర్మానం మళ్ళీ పాత్ర లేదా? ఎట్టా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారు చెప్పాలి కదా. ఈ రకంగా చేసిన మేము అంటే అదో లెక్క. అంతేగాని మీకు నచ్చిన రకంగా 2-3 వాళ్ళకుట్టే నచ్చకుట్టే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తా అంటే మరి చెప్పురు. మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇది బీసీలది కాదు, ఇది ఓన్లీ రెడ్డిలదే అని ఒక ప్రకటన ఇస్తే ఉండేటోళ్ళు ఉంటాడు, పీకటోడు పీకుతాడు. అంతే కదా మరి.